నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 6 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం 7th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటో చూద్దాము. సో 7th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ అ గుడ్ సిటిజన్. సో ఒక గుడ్ సిటిజన్గా ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒబీడియన్స్ టు లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ అంటే మన ఏదైతే లా ఉందో దాని ముందు మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే మనం వీటిని ఫాలో అవుతూ వీటిని మనం ఎలాంటి వాయిలేట్ చేయకుండా, అంటే ఫాలో అవ్వను లేదంటే నేను ఎందుకు అవ్వాలి అని అలా చెప్పకుండా మనం ఫాలో అవుతారు కదా. సో వాళ్ళు గుడ్ సిటిజన్స్ కింద వస్తారు. రిపోర్టింగ్ ఆఫ్ క్రిమినల్స్, ఎవరైనా క్రిమినల్స్ ఉంటే వాళ్ళని పట్టించే వాళ్ళు. నేషనల్ సర్వీస్ అంటే ఎవరైతే నీడ్లో ఉన్నారో అలాంటి పీపుల్కి హెల్ప్ చేస్తారు కదా, సో వాళ్ళు కూడా ఈ గుడ్ సిటిజన్స్ కిందకే వస్తారు. ఓటింగ్ డ్యూరింగ్ ఎలక్షన్స్, సో ఎలక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది ఓట్ చేయరు, సో వాళ్ళు అదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వెళ్ళి ఓట్ చేయడం కూడా గుడ్ సిటిజన్స్ క్వాలిటీ అంట. సో అట్లా ఎవరైతే ఎలక్షన్స్ వెళ్ళి వాళ్ళ ఓట్ని వేసి వస్తారో సో వాళ్ళు కూడా గుడ్ సిటిజన్స్ కిందకే వస్తారంట. నెక్స్ట్, ఎవరైతే ట్యాక్సెస్ లేదంటే ఏమన్నా పే చేసేటివి ఉంటే వాళ్ళు అవి పే చేస్తారు కదా చలాన్స్ టైంకి, సో వాళ్ళు కూడా గుడ్ సిటిజన్సే. సో ఇప్పుడు మనకి శాలరీ అనేది ఒక లిమిట్ దాటితే మనం ట్యాక్స్ పే చేయాలి కదా, సో అట్లా మనం పే చేయాలని మనకు తెలిసినప్పుడు మనం వెళ్ళి రిజిస్టర్ అవ్వాలన్నమాట ట్యాక్స్ పే చేయడానికి. అట్లా అవ్వకుండా ఎగ్గొట్టి ఇల్లీగల్ థింగ్స్ చేయకూడదు. లాయల్టీ టు ది స్టేట్ అంటే మన స్టేట్కి మనము లాయల్గా ఉండడము. రెస్పెక్ట్ ఫర్ నేషనల్ సింబల్స్, సో ఇప్పుడు మన ఏదైతే నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, ఇంకా మన కరెన్సీ ఏదైతే ఉంది రూపీ, ఇంకా ద కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం రెస్పెక్ట్ చేస్తే కూడా మనం గుడ్ సిటిజన్స్ కేటగిరీ కిందనే వస్తామన్నమాట. సో ఏదైతే 7th యూనిట్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఉంది. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే రాలేదు ఎప్పుడు, బట్ ఒకసారి చూసుకోండి, ఈ యూనిట్ నుంచి వస్తే ఇది రావచ్చు, లేకపోతే వేరే యూనిట్స్లో నుంచి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళు ఇది ఇవ్వకపోవచ్చు. జస్ట్ నేను ఇది కొంచెం ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఒకసారి చెప్పాను, బట్ ఇంతవరకు అయితే ఇది అంత రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.